అందరికీ నమస్కారం. గీతా వెల్నెస్ కిచెన్‌కి స్వాగతం. నేను గీత. ఈ శీతాకాలంలో కంపల్సరీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యాన్ని అందించేటటువంటి ఒక మంచి రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. అదే పుదీనా రైస్. ఈ పుదీనా రైస్‌ని చక్కగా ఇలా రైతాతో గానీ, పిల్లలు ఇష్టపడే విధంగా, వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చే విధంగా, ఇంకా ఆమ్లెట్‌తో కూడా వాళ్ళు ఇష్టపడతారండి. అలా కూడా పెట్టొచ్చు. దీనికి నేను 2 కట్టలంత పుదీనా తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసేసుకొని చక్కగా ఒక పక్కన పెట్టుకోండి. చూడండి, మింట్ అనేది మనం రైస్ ఐటెమ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా, తాజాగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇవి ఒక పెద్ద బౌల్ అంత ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 300 గ్రామ్స్ ఉంటాయి. నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. మసాలా దినుసులను కూడా చూసేయండి. అనాస పువ్వు 3 రెమ్మలు, దాల్చిన చెక్క 1 ఇంచ్ ముక్కలు 3, యాలకులు 3 తీసుకున్నానండి. ఇవి చితక్కొట్టి పెట్టుకోవాలి ఇలాగా. అలాగే మరాఠీ మొగ్గలు కూడా ఒక 3 తీసుకున్నాను. వాటిని కూడా కొద్దిగా చితక్కొట్టాలి. లవంగాలు ఒక 5, జాపత్రి 2, 3 రెమ్మలు, అల్లం 1 ఇంచ్ ముక్క కొంచెం లావుగా ఉన్నది తీసుకోండి. వెల్లుల్లి 10 రెబ్బలు, షాజీరా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ దగ్గర లేకపోయినా మీకు అవైలబుల్గా ఉన్నవి మాత్రమే వేసుకోవచ్చు. ఇంకా జీడిపప్పు పలుకులు ఒక 20, నూనె సరిపడా, పెద్ద ఆనియన్ 1, పచ్చిమిర్చి 3-4, రుచికి సరిపడా సాల్ట్. బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత, మనం ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి, ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1కి 1.25 వాటర్ పోసుకోవాలండి. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1కి 1.5 పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత కొద్దిగా ఆయిల్, అలానే హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నానితే సరిపోతుందండి. ఇప్పుడు పుదీనా ప్యూరీ తయారు చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలానే వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు ఇలా తుంపి వేసేయండి. తర్వాత మనం కడిగి రెడీగా పెట్టుకున్నటువంటి ఈ పుదీనా మొత్తం ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం. పుదీనా అనేది ఒక చక్కటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక మంచి ఔషధభరితమైనటువంటి ఆకండి. పిల్లల నుంచి పెద్దల వరకు దగ్గు, జలుబులు కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ర్యాషెస్ కానీ ఇవేమీ రాకుండా కాపాడుకోవచ్చండి. ఇలా పుదీనాతో తరచుగా ఏదో ఒక రైస్ ఐటమ్స్ కానీ, ఏమన్నా చట్నీ లాంటివి కానీ చేసుకుని తినటం వల్ల. చూడండి, పుదీనా మొత్తం ఇక్కడ స్మూత్ పేస్ట్ లాగా తయారైపోయింది కదా. మనం పుదీనాని మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడిగి సిద్ధంగా పెట్టుకున్నటువంటి రైస్ని కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ మాత్రమే వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ విజిల్స్ రాకూడదు. ఇలా ఉడికించినటువంటి రైస్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈ రైస్ మొత్తం గరిటెతో ఇలా ఫ్లాట్గా సదిరేసినట్లయితే రైస్ మనకి తొందరగా చల్లారిపోతుందండి. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని, మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది ఫైనల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇలా ముందే వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసి వాటిని కూడా దోరగా వేగిన తర్వాత బిర్యానీ ఆకును కూడా యాడ్ చేస్తున్నానండి. బిర్యానీ ఆకు అనేది మీ ఆప్షన్ అండి. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసి అవి బాగా వేగడం కోసం కొంచెం అంత సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా చేసినట్లయితే తొందరగా ఆనియన్ అనేది మగ్గిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మసాలా దినుసులు, ఆనియన్ అంతా బాగా వేగిపోయాయి. ఇప్పుడు పుదీనా గ్రేవీని మనం తయారు చేసుకున్నటువంటి ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి కనిపించేంత వరకు వేయించుకోవాలండి. ఈ స్టేజ్లో రుచికి సరిపడా సాల్ట్, అలానే 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మరొకసారి వేయించుకోండి. పుదీనా ఇలా వేయించుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. దాన్ని కూడా ఆస్వాదించండి. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం రెడీగా పెట్టుకున్నటువంటి చల్లారబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని అంతటిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మంచిగా ఈ పుదీనా మిక్చర్ అంతా కలిసేటట్టుగా కలిపేసుకోండి. ఇక ఇప్పుడు మంచి హెల్తీ పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఈ పుదీనా రైస్ని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే పిల్లలకి కానీ లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ టైం కొద్దిగానే రైస్ తినాలనుకున్నప్పుడు కూడా ఇలా తయారు చేసుకొని తినొచ్చు. నేనైతే మా పిల్లలకి రైతాతో కానీ, ఆమ్లెట్తో కానీ లంచ్ బాక్స్లో పెడతానండి. మీరు ఎలా పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.